13వ తారీఖున ఏర్పాటు చేసినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి 28 రాష్ట్రాలు టీఎన్టీ, ఎన్టీ, ఎస్ఎన్టీ ఈ యొక్క సెమినార్కి మన తెలంగాణ నుంచి మన గౌరవనీయులైనటువంటి చీఫ్ అడ్వైజర్ కర్నె శివకుమార్ గారిని మరియు సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షుడు తిప్పిరిశెట్టి శ్రీనన్న గారిని మరియు సిద్ధుల కమ్యూనిటీ రవీందర్ గారిని మరియు మన వీరభద్రయ్య కుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను మహంకాళి భూపతి కుమార్ గారిని వారు ఇన్వైట్ చేయడం జరిగింది. మోహన్ చెవాన్ వారు కూడా వారిని బయల్కమ్మర రాష్ట్ర అధ్యక్షుడు వారిని కూడా ఇన్వైట్ చేసి మనం ఈరోజు ఆ సెమినార్కి వెళ్ళడం జరిగింది 13వ తారీఖున. ఈ 2 రోజులు జరిగినటువంటి సెమినార్లో భాగంగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి టీఎన్టీ, ఎన్టీ, ఎస్ఎన్టీ మెయిన్గా ఒక 7 రాష్ట్రాలల్లో టీఎన్టీ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సెమినార్లో మన చీఫ్ అడ్వైజర్ కానీ మోహన్ చవాన్ కానీ మరియు తిప్పిరిశెట్టి సీనన్న మరియు మేమందరము ఆ యొక్క రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి ప్రతినిధులను అందరితో డిస్కస్ చేసి ఏ విధంగా పార్టీలకు అతీతంగా ఇటు ఏ పార్టీ అయినా కాదు అని ఒక డిఎన్టీ, ఎన్టీ, ఎస్ఎన్టీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క ఫెడరేషన్కి కన్వీనర్ ఆఫ్ ద తెలంగాణ కర్నె శివకుమార్ గారిని వారు అపాయింట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నన్ను ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఈ యొక్క తెలంగాణ స్టేట్కి నన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సౌత్ మొత్తము కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కర్నె శివకుమార్ గారు మరియు తిప్పిరిశెట్టి సీనన్న గారు, వీరు ఈ మోహన్ చవాన్ గారు ఈ యొక్క ఆల్ ఇండియా ఆల్ స్టేట్స్ వీటిని కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యతలు కర్నె శివకుమార్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం చాలా సంతోషం పడవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, కర్ణాటక, యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల నుంచి చేసినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఒకటి ఉంది. రాజస్థాన్లో మన డిఎన్టీ వాళ్ళు ఎక్స్ మినిస్టర్ ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, రాజకీయంగా ప్రాతినిధ్యం పొందుతూ ఉన్నారు. వారితో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వీరభద్రియల సమస్యలు, వీటి అన్నిటి గురించి వారితో చర్చించడం జరిగింది. ఒక కన్క్లూజన్కి వచ్చినప్పుడు ఈ యొక్క నవంబర్ 1కు టోటల్గా అన్ని రాష్ట్రాల నుంచి ఒక 5 లక్షల మంది జనాభాతో ఈ యొక్క జంతర్ మంతర్లో మహాధర్నా కార్యక్రమము చేపట్టబోతున్నాం. అంటే డిఎన్టీ సర్టిఫికేట్ అంటే మన పిల్లలకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా మన పిల్లలు అభివృద్ధి చెందేందుకు మనం ఈ యొక్క కమిటీ ఫామ్ చేసుకోవడం జరిగింది. అందులో కూడా ఈరోజు మన వీరభద్రియులు పార్టిసిపేట్ కావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇచ్చేసినటువంటి జిల్లా కమిటీ, మండల్ కమిటీ, ఈ యొక్క కమిటీ సభ్యులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వీరభద్రియ కుల సంఘం తరఫున మరియు డిఎన్టీ ఫెడరేషన్ తరఫున అందరికీ మమ్మల్ని ఢిల్లీ నుంచి రాగానే మమ్మల్ని రిసీవ్ చేసుకొని మమ్మల్ని సన్మాన కార్యక్రమం చేసి మమ్మల్ని స్వాగతించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఇంకో విషయం ఏంటి అంటే ఈ సెమినార్ తర్వాత అన్ని దేశంలో ఉన్నటువంటి ప్రతినిధులు, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ వారిని కూడా కలవడం జరిగింది. వారితో కూడా ఈ యొక్క డిఎన్టీ, ఎన్టీ, ఎస్ఎన్టీ గురించి వారితో డిస్కస్ చేయడం జరిగింది. మరియు తెలంగాణ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ మేడం గారిని కూడా కలవడం జరిగింది. వారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మేడం, మాకు తెలంగాణలో డిఎన్టీ సర్టిఫికేట్ రావట్లేదు, పూర్తి స్థాయిలో మాకు మీరు సహకరించి చేయండి. సెంట్రల్ రెడీగా ఉంది, కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది,
దయచేసి మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు డిఎన్టీ సర్టిఫికేట్ ఇప్పించాలని చెప్పి కూడా మేడంతో మాట్లాడడం జరిగింది. మేడం గారు కూడా స్పందించి త్వరలో నేను ఈ 1-2 డేస్లో తెలంగాణకు వస్తున్నా, అక్కడ మనం కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి కూడా వారు తెలియపరచడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన మధ్యప్రదేశ్ ఎంపీ వారిని రాజ్యసభ సభ్యులు వారిని కలవడం జరిగింది. అండ్ మళ్ళా మన కోసం గలం విప్పినటువంటి రాజ్యసభలో గలం విప్పినటువంటి లక్ష్మణ్ గారిని కూడా కలిసి వారి యొక్క అభిప్రాయాలు, వారి యొక్క కొన్ని విషయాలు, కొన్ని అంశాలు వాళ్ళు తెలియపరచడం జరిగింది. వారు చెప్పినటువంటి అంశాలు కూడా మేము పరిజ్ఞానంలోకి తీసుకొని ఆ విధంగా ముందుకు పోదామనేది ఉంది. మరియు మన సంచార జాతులు అంటే చాలా ఇష్టపడేటువంటి నాయకుడు ఎవరు? ఈటెల రాజేందర్ అన్న. ఈటెల రాజేందర్ గారు కూడా వారు రాత్రి 11:30 వరకు సమయం కేటాయించి అన్ని రాష్ట్రాల ప్రతినిధులు కేటాయించి వారు ఒక 3-4 గంటలు కొన్ని అంశాలతో డిస్కస్ చేసి ఏ విధంగా చేస్తే డిఎన్టీ వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతారు, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ముఖ్యంగా రాజకీయంగా కూడా మీరు ఎదగాలని వారు తెలియపరచడం జరిగింది. దీనికి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉన్నది. అట్ ద సేమ్ టైం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీజీ గారు కూడా వారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కూడా వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ మన సంచార జాతుల గురించి ఏకైక రాజ్యసభలో పార్లమెంట్లో మాట్లాడే అంటే ఏకైక వ్యక్తి లక్ష్మణ్ గారు. ఈటెల రాజేందర్ గారికి మన అందరి తరఫున వారిని కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటి అంటే అన్ని విధాలుగా ఇప్పుడు మనం చేసిన రాష్ట్ర కమిటీ కానీ ఇంకా కమిటీలు ఉన్నాయి, కానీ ఈ రోజు నుంచి మనకి ఇప్పుడు జరిగినటువంటి అంశంలో మనం కొంచెం పటిష్టతంగా పనిచేసి అందరు ఏకతాటి మీదకి వచ్చి మనం అందరం ఎవరిని ఎవ్వరు ఆ సంఘం ఈ సంఘం అని కాకుండా అందరూ ఒక ఏకతాటికి వచ్చి మన పిల్లల భవిష్యత్తు కోసం మనం పనిచేయవలసిన అవసరం ఉన్నది. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకుంటారని వీరభద్రులందరికీ మరియు డిఎన్టీ, ఎన్టీ, ఎస్ఎన్టీ మిత్రులందరికీ, ఆ కుల సంఘాల రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా నా తరఫున వీరభద్ర కుల సంఘాల రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై వీరభద్ర.